ఈరోజు ఇక్కడ వాంబే కాలనీలో అజిత్ సింగ్ నగర్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆర్టీసీ బస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇవాళ మేమంతా కూడా హాజరయ్యాం. మీరు చరిత్ర తీసుకుంటే విజయవాడలో శాతవాహన ప్రయాణ ప్రాంగణంలోనే అప్పుడు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారు బస్ స్టాండ్ కట్టారు. ఆ తర్వాత ఇంతవరకు ఆల్మోస్ట్ లైక్ 41 ఇయర్స్లో ఎప్పుడూ కూడా ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక బస్ స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంతవరకు కూడా విజయవాడ నగరంలో ఒక్కటి కూడా రాలేదు 41 ఏళ్లలో. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కృషితో ఇవాళ ఇక్కడ ఆర్టీసీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఇటు పక్క చాలా బస్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బస్ స్టేషన్ దాన్ని నిర్మిస్తానికి వాళ్ళు శంకుస్థాపన చేసుకున్నాం. మీరు చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళ చాలా ప్రయారిటీ సెక్టర్ వాళ్ళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా. ఎందుకంటే మీరు తీసుకుంటే ఒక 10 కార్లు 15 కార్లు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒక బస్సులో వెళ్తారు. అంటే మెట్రోస్ తీసుకుంటే కొన్ని 100 కార్లలో కొన్ని 100 బస్సులు వెళ్ళేటువంటి వ్యక్తులు మెట్రోలో ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న పరిస్థితిలో ఇంటికి ఒక 4 కార్లు ఉన్న పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఫోకస్ అంతా కూడా ప్రతి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వరల్డ్ వైడ్ అవ్వచ్చు, ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ప్రయారిటీ కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పొల్యూషన్ తగ్గే విధంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా టాప్ ప్రయారిటీ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఎక్కువ ఫోకస్, స్ట్రెస్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మీరు తిరుమల తిరుపతి తీసుకుంటే ఇంతకుముందు అన్నీ కూడా డీజిల్ బస్సులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం చాలా వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రవేశపెట్టారు. అక్కడ కింద నుంచి తిరుపతి నుంచి పైకి తిరుమల వెళ్ళే బస్సులు అన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఈ బస్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేద్దాం అనుకుంటారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం మీద దాని మీద ప్రయారిటీ ఉందో ఈ ప్రాంగణం నుంచి మొత్తం కూడా ఈ సిటీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రిఫికేషను, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఇవాళ ఈ స్టేషన్ నిర్మితం అవుతుంది. వన్ ఆఫ్ ది మోడర్న్ బస్ స్టేషన్స్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వన్ ఆఫ్ ది మోడర్న్ బస్ స్టేషన్స్గా దీన్ని డిజైన్ చేస్తారు, దీన్ని నిర్మిస్తారు కూడా. త్వరలోనే మళ్ళీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన తీసుకొచ్చి ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ లోపు ఇంకా కూడా కొన్ని డిజైన్స్లో కూడా ఉంటే కనుక మంచి మార్పులు చేర్పులు తీసుకొచ్చి దీని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్గా, నాట్ ఓన్లీ బస్ స్టేషను, ఒక ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్గా కూడా దీన్ని చేసే విధంగా కూడా మా కృషి ఉంటుందని తెలియజేస్తూ, దీనికి అన్ని విధాలు కృషి చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అట్లాగే మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చక్కటి బస్ స్టేషన్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పిన ప్రకారం ఎప్పుడు కూడా గతంలో 14 సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. విజయవాడ నగర అభివృద్ధిని చేద్దామని ఎప్పుడు కూడా ఆయన ఆకాంక్షించలేదు. గతంలో కూడా 5 సంవత్సరాలు కూడా అమరావతి అని చెప్పని విజయవాడ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి తప్ప విజయవాడ నగరానికి ఒక చిల్లి గవ్వ కూడా అభివృద్ధిలో కానివ్వండి దేంట్లో కూడా కనీసం అవకాశం కల్పించిన వ్యక్తి కూడా కాదు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా కానీ విజయవాడ నగరాన్ని అన్ని నగరాల కంటే ధీటుగా ఉండే విధంగా, అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి అన్ని రకాల హంగులతో కూడా విజయవాడ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. నిన్న మీరు చూశారు, దాదాపు సుమారు 500 కోట్ల రూపాయలు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు, కానీ ప్రజలు అంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడు కూడా ప్రజల మీద మనసు లేని వ్యక్తి అనమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ వాళ్ళని శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం కూడా చేశారు. అదేవిధంగా విజయవాడ నగరానికి 150 కోట్ల పైన స్పెషల్ ఫండ్స్ ఇచ్చి విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు అనేక ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇప్పుడు ఈ బస్ స్టేషన్ కావచ్చు, ఇతర ఫ్లైఓవర్స్ కావచ్చు, వంతెనలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం అనేది ఒక మెగా నగరానికి రూపొందించాలని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ రేపు రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంటుగా
మా ఎంపీ గారికి గెలవాలి. నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చెప్తే నాని గారిని గెలిపించుకోండి, నెక్స్ట్ మీకు అవి కూడా అయిపోతాయని చెప్పని. అంటే మేమందరం కూడా టీం వర్క్తో పనిచేసి తప్పకుండా విజయవాడ నగర అభివృద్ధికి ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అని కూడా సార్ట్అవుట్ చేసి చంద్రబాబు 40 ఏళ్ళలో చేయలేనివన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరాన్ని చేస్తారని చెప్పని తెలియపరచుకుంటే, ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడిని సిగ్గు తెచ్చుకోమని చెప్పని, నువ్వు చేయలేని పనులను కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అమరావతి అని చెప్పిన విజయవాడ నగర ప్రజలను మోసం చేయబాకు, విజయవాడ నగర అభివృద్ధికి నువ్వేం చేసావు అనేది మాత్రం చెప్పాలని మాత్రం నేను చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను.